హాయ్! అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ మండే. ఐ నో అందరూ చాలా లేజీగా వర్క్‌కి స్టార్ట్ అయిపోయి ఉంటారు ఈ పాటికి. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. నేను బుజ్జి తెలుగమ్మాయిని. సో, ఈ వీడియోలో నేను మీతో కుకింగ్ చేస్తూ మాట్లాడాలనుకుంటున్నాను. సో, ఈరోజు నేనేం కుకింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100లో 90% ఆఫ్ పీపుల్‌కి ఇష్టమైన డిష్ సాంబార్. సో, ఐ యామ్ గోయింగ్ టు మేక్ సాంబార్ టుడే. సో, సాంబార్‌కి కావాల్సినటువన్నీ నేను ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను. సో, ఐ హావ్ ఆనియన్స్, టొమాటో అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ మీ. సో, వెజిటబుల్స్ ఐ హావ్ క్యారెట్, రాడిష్ అండ్ రా మ్యాంగో విత్ డ్రమ్ స్టిక్ ఆల్సో. సో, క్విక్‌గా నేను స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఈ ఆవాలు, జీలకర్ర అండ్ మిరపకాయ ఇవన్నీ ఫస్ట్ ఆయిల్‌లో వేసేస్తాను. సో, చాలా మాట్లాడుకున్నాం ఇవాళ మనం. ఫస్ట్ ఇవంతా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లైక్ యూ కెన్ మెన్షన్ ఇన్ కామెంట్స్ హౌ ఈస్ యువర్ డే గోయింగ్ ఆన్ అండ్ ఎవ్రీ. సో అవన్నీ మెత్తలు అన్నీ ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ నేను ఆనియన్ వేసేస్తున్నాను. అండ్ ఆనియన్స్ వండడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం మాట్లాడుతున్నాం. సో బేసిక్‌గా ఒక క్వెషన్ అడగాలి అనుకుంటున్నాను. మీకు వేడి చాలా వరకు నేను కుకింగ్ అంటే చాలా మందికి చిరాకు. అండ్ సమ్ పీపుల్ లవ్ కుకింగ్ చాలా ఇష్టపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్‌కి చాలా మందికి షేర్ చేయాలనుకుంటారు. సో వాట్ కేటగిరీ యూ ఆర్? అంటే నేను అయితే లైక్ నాకు కుకింగ్ అనేది ముందేమి రాదు. లైక్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత, బ్యాచిలర్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కుకింగ్ అనేది నేర్చుకున్నాను. సో, నాకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందనే విషయం నాకు అప్పుడే తెలిసింది. సో, మీరు కుకింగ్ ఎంత ఇష్టపడతారు? లైక్ వాట్ కేటగిరీ యూ ఆర్? మీకు చిరాకా? లేకపోతే ఇష్టమా? లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గైస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సాటిస్ఫై అయ్యేది ఒక హ్యాపీ మీల్‌తో. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ లేదా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తూ ఒక హ్యాపీ మీల్‌ని ఎంజాయ్ చేస్తే చాలా బావుంటది. అండ్ అలాగే ఆ హ్యాపీ మీల్‌ని ఎంజాయ్ చేయడానికి నాకు కుకింగ్ చేయడం అనేది చాలా ఇష్టం. సో, మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇవి మాత్రం కుక్ అయితే చాలు. అండ్ నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు యాడ్ టొమాటోస్. సో, టొమాటోస్‌ని నాకు ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరికైతే కోపం వచ్చిందనుకోండి, మీరు ఆ టొమాటోస్‌ని ఫ్రై అయ్యి మ్యాష్ చేస్తారు కదా! ఆళ్ళ కోపమంతా అక్కడే తీర్చుకోండి మీరు. సో, టొమాటోస్ వేసేసి నాకు మళ్ళీ ఇంకొక క్వెషన్ వచ్చింది మీకు. సో, మిమ్మల్ని అడుగుతాను. మీరు మీ కామెంట్స్‌లో నాకు షేర్ చేసుకోవద్దు. మీరు జస్ట్ వదిలి రిప్లై ఇస్తారు. సో, నేను టొమాటోస్ వేసేసాను. టొమాటోస్ వేసినప్పుడు నాకేం డౌట్ వచ్చింది అంటే, మనమందరం జాబ్ రాకముందు ఇంట్లోనే పెరుగుంటాం కదా! సో, మన అమ్మ వాళ్ళంతా కుకింగ్ చేస్తారు. లైక్ మన స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మనకి బాగా స్నాక్స్ చేసుంటారు కదా! సో, మనం ఆ స్నాక్స్ కానీ లేదంటే నైట్ డిన్నర్ చూసేటప్పుడు ఖచ్చితంగా మమ్మీని గూడా అరిచి ఉంటాం. లైక్ ఎందుకు కుక్ చేసావు? ఏం నాకు ఎలిజిబుల్ నచ్చదు అని చెప్పేసి. కానీ బ్యాచిలర్ లైఫ్‌కొచ్చిన తర్వాత సమ్ పీపుల్ పీజీలో ఉంటారు. సమ్ పీపుల్ ఫ్లాట్స్‌లో ఉంటారు కదా! సో, వాళ్ళు ఏమనుకుంటారు లైక్ ఈ పీజీ ఫుడ్ అనేది చాలా ఘోరంగా ఉంటది కదా! లైక్ అన్ని పీజీలు కాదు. కొన్ని పీజీలే. సో, అప్పుడేంటి అంటే ఎట్ సమ్ పాయింట్ మోస్ట్‌లీ 70% ఆఫ్ పీపుల్ అన్ని వెజిటబుల్స్‌ని తినడం నేర్చుకునేది బ్యాచిలర్ లైఫ్‌లోనే. నేను కూడా అంతే. మా మమ్మీ మా మా అమ్మగారిని చాలా ఇబ్బంది పెట్టేదాన్ని. ఈ వెజిటబుల్ తినవు, ఆ వెజిటబుల్ తినవు అని. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఈవెన్ సొరకాయ, బీరకాయకి కూడా నేను వంటలు చేస్తాను. సో, అప్పుడు అందరు అమ్మల దగ్గర మనకి అనిపించేదేంటి వాళ్ళడుగుతారు కదా మనల్ని. నేను ఎంత ప్రేమగా చేసినప్పుడు మీరస్సలు తినలేదు. ఇప్పుడు మీకు నొప్పి వచ్చినప్పుడు మీరు తింటున్నారు అని అంటారు కదా! ఎంతమంది ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారు? లైక్ అన్ని వెజిటబుల్స్ తినడం స్టార్ట్ చేశారు. అండ్ ఖచ్చితంగా మీ అమ్మగారు అడుగుంటారు కదా! కూడా. Please let me know in comments. I am happy to see all of your comments. సో టొమాటోస్ అన్నీ ఫ్రై అయ్యాయి. యాజ్ ఐ సెడ్ బాగా మ్యాష్ చేశాను. అండ్ ఐ యామ్ గోయింగ్ టు డ్రాప్ ఆల్ ఆఫ్ మీ వెజిటబుల్స్. ఇలా నాకు నేను చేపట్టిన అలాగే పట్టుకోకండి. ప్లీజ్ తీసుకోవాలి. నాకు దీని పేరు తెలియదు. బాగా మిక్స్ చేయండి. కొంచెం ఫ్రై అయితే చాలు. అది మీ టేస్ట్‌కి సరిపోయినట్టు ఉప్పు, కారం అన్నీ బాగా వేసుకోండి.
ఇంట్లో తింటే మొహమ్మద్ పడదు ఫ్రెండ్స్. చాలా మంది సాల్ట్ తక్కువ వేసుకొని, కారం తక్కువ వేసుకొని ఉంటారు. లైక్ అందరూ మ్యాక్సిమం అన్ని బ్యాలెన్స్ చేస్తారు. స్టిల్ మనం హ్యాపీ బర్త్డే అంటే చేయాలి కదా. సో ఇవాళ ఫ్రై అయిపోయింది. సో మన వెజిటబుల్స్ అన్ని చాలా బాగా బాయిల్ అయ్యాయి అండ్ ఇట్స్ టైమ్ టు డ్రాప్ అవర్ పప్పు. సారీ, కందిపప్పు నేను ఆల్రెడీ కుక్ చేసి మిక్సీలో వేసి ఉంచాను. సో మీకు పలుచగా కావాలి అంటే కొంచెం పప్పు యూజ్ చేయండి, ఆర్ ఇట్స్ లైక్ వెరీ లిటిల్ క్వాంటిటీ. సో నాకు కొంచెం పలుచగా కావాలి కదా, అందుకని నేను సరిపడా పప్పు వేసుకుంటున్నాను. లెట్స్ మిక్స్ ఇట్ వెల్. అలా లైక్ ఫస్ట్ మిక్స్ చేసేసి దాని తర్వాత మనకి కావాల్సినంత వాటర్ వేద్దాం దీంట్లో. అండ్ నేను సాల్ట్ అండ్ కారం ఆల్రెడీ వేసేసాను. ఇన్ కేస్ సరిపోకపోతే మనం తర్వాత యాడ్ చేసుకుందాం. చూసారు నా సాంబార్ ఐ థింక్ సో డెలిషియస్, పక్కా డెలిషియస్గానే ఉంటుంది గైస్. సో నేను ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత వాటర్ వేస్తున్నాను. ఫర్ మీ అది బాయిల్ అవుతూ ఉంటుంది, మనం కొంచెం మాట్లాడుకున్నాం. సో నేను మర్చిపోయాను గైస్, ఆల్రెడీ ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి యాక్చువల్లీ, బెల్లం. సో జాగిరే అనేది చాలా మంది వేసుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైం వేసుకోరు కూడా, బట్ సంథింగ్ లైక్ సాంబార్లో నేను జాగిరే వేస్తాను. సో జాగిరే వచ్చేసి దీంట్లో ఒక ఫన్నీ థింగ్ ఏంటి అంటే, నా ఫ్రెండ్స్కి ఇప్పటిదాకా తెలియదు నేను జాగిరే యూజ్ చేస్తాను సాంబార్లో అని చెప్పేసి. లైక్ వాళ్ళు ఏంటంటే కొంతమంది కేటగిరీస్ ఉంటారు గైస్, లైక్ బెల్లం కానీ కూరల్లో వాడారు అంటే వాళ్ళు అసలు ఆ కూరని తినరు. ఒకవేళ వాళ్ళకి అది తెలియదు అనుకోండి, అబ్బా బాగుంది చాలా బాగుంది అని తినేస్తారు. సో అదే సీక్రెట్ ని నేను ఫాలో అవుతున్నాను, వాళ్ళకి తెలియకుండా నేను ఈ జాగిరేని వేస్తాను. సో ఎందుకో నాకు తెలీదు, జాగిరే వేసినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది అని నేను అనుకుంటాను. ఓన్లీ ఇన్ సాంబార్, నాట్ ఇన్ ఆల్ కర్రీస్, ఓన్లీ ఇన్ సాంబార్. సో ఇది కూడా నేను జాగిరే వేసేస్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ కూడా మీకు లైక్ మీ టేస్ట్కి ఆ సాంబార్ పౌడర్ ఎంత కావాలి అనేది వేసుకోండి. సో సాంబార్ పౌడర్ కూడా వేసేసి అండ్ కొత్తిమీర వేయాలి. నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. నాకు తెలిసి నేను పప్పు వేసి లాస్ట్ కర్రీ లాస్ట్ టైప్ వచ్చేంత వరకు మీరు నా వీడియోని వాచ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ మీకు నా వీడియో అనేది చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. హోప్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇలానే ఎంకరేజ్ చేస్తారని నేను కూడా లైక్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఎంకరేజ్ చేసి, లైక్ మంచి మంచి కామెంట్స్ పెట్టినప్పుడు, లైక్ నాలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే అవి చెప్పినప్పుడు. సాంబార్ అయిపోయింది గైస్, లుక్ ఎట్ సాంబార్. సో సాంబార్ బాగా కుక్ అయింది అండ్ ఇట్స్ సో డెలిషియస్ ఫర్ షూర్. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు గైస్, నిజమే చెప్తున్నాను. లైక్ ఇట్స్ వెరీ గుడ్. నేను ఆల్రెడీ కొంచెం రైస్ అండ్ సాంబార్ని మిక్స్ చేశాను. సో కొంచెం స్పూన్లో రా మ్యాంగోతో రైస్ తిని టేస్ట్ చేసి నిజంగా ఎలా ఉందో చెప్తారు. లైక్ నేను చేశాను అని చెప్పేసి నేను బాగుంది అని చెప్పను, బాగలేకపోతే బాగలేదని చెప్తారు. సో ఇట్స్ సో డెలిషియస్. రా మ్యాంగో చేస్తే ఖచ్చితంగా ఏ కూరలైనా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా, ఆ టేస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో రియలీ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ హ్యాపీ మీల్ టుడే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటిదాకా నాతో పాటు బేర్ చేసినందుకు నన్ను చాలా థ్యాంక్ యూ. సో మీ చిన్న బుజ్జి తెలుగమ్మాయికి మీ చిన్న బుజ్జి బుజ్జి చేతులతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా, చేస్తారులే, మీరు నా బంగారు కొండలు కదా. సో ఇది ఈరోజుటి వీడియో అండ్ మళ్ళీ నేను రేపు కొత్త వీడియోతో వస్తాను అండ్ ఇవాళ నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ and please be safe and enjoy every moment of your life. Love you.